హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిందూ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కలశం మీద మనం అలంకరించుకోవడానికి బ్లౌజ్ డెకరేషన్ చూపిస్తున్నాను. కలశానికి ఎలా మనం పెట్టుకోవాలో అలా. సో నేను 3 టైప్స్ చూపించానండి. మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి, ఓకేనా? అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియోస్ని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇక్కడ నేను బ్లౌజ్ తీసుకున్నాను. 1 మీటర్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, అవి తీసుకొని దాన్ని 3 ఫోల్డ్స్ వేసుకున్నానండి. మనకి ఏంటంటే మన ఆపోజిట్ సైడ్ చేసుకోవచ్చు, లేదంటే ఎదురుగా అవతల ఆపోజిట్ సైడ్ అయినా చేసుకోవచ్చు. చేసుకొని 3 మెథడ్స్ చూపించాను, ఏది నచ్చితే అదే ఫాలో అవ్వండి. సో ఇలా చేసుకొని ట్రయాంగిల్ షేప్లో మడుచుకుంటూ వెళ్ళాలి. లాస్ట్కి వచ్చే వరకు ఇలా వస్తుంది. ఇలా వచ్చాక దాన్ని మనము మంచిగా ఫోల్డ్ చేసేసుకొని దానికి అలా పెట్టేసేయాలండి. ఆ బ్లౌజ్ ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అది మిగిలినంతా లోపలికి నొక్కేసేయాలండి, పెట్టేసేయాలి. పెట్టేసేస్తే సో ఇలా రెడీ అవుతుంది. మీకు కలశానికి కూడా పెట్టి చూపిస్తాను, ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. అలా పెట్టుకున్నాక దానికి మనము డెకరేషన్ చేసుకోవచ్చు పూజ రోజు. సో ఇప్పుడు పూజ రోజు కాదు కాబట్టి మామూలుగా మీకు అర్థం అవటం కోసం అలా చూపిస్తున్నాను. మనం కలశం అలా పెట్టుకొని కొబ్బరికాయకి పసుపు కుంకుమ అవన్నీ చేసుకొని పూలు గాజులు ఇవన్నీ కలశానికి పెట్టుకుంటాం కదా, అప్పుడు పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు సెకండ్ మెథడ్ అండి. ఈ మెథడ్ వచ్చేసి చాలా ఈజీ. ఫస్ట్ కొంచెం బ్లౌజ్ తీసుకొని దాన్ని మనం కుర్చీలు ఎలా పెట్టుకుంటామో అలా చిన్న చిన్న ప్లేట్స్ పెట్టేసి దానికి థ్రెడ్ కానీ రబ్బర్ బ్యాండ్ కానీ పెట్టాలి. నేను రబ్బర్ బ్యాండ్ పెట్టాను. సో అది పెట్టేసి అటు సైడ్ నుంచి మనం మళ్ళీ ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. సో ఫోల్డ్ చేసుకుంటూ వచ్చాక చివరికి వచ్చే వరకు ఇంత మిగులుతుంది. కొంచెం లాగి పెట్టుకుంటూ వస్తుంటే సరిపోతుందండి, కరెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం సెకండ్ టైం చేసే వాళ్ళకి అలా అనిపిస్తుంది. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎప్పటికప్పుడు పెట్టుకోవడమే కదా, మీకు చూపించడం కోసం కొంచెం టెన్షన్ అయింది, కానీ బట్ మీకు చూపించాలి కదా అని చెప్పాను. చూడండి ఇది ఎంత బాగుందో. దీనికి మనం పైన ఒక ఫ్లవర్ కానీ గాజులు కానీ పువ్వులు అన్నీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అచ్చంగా కలశం పెట్టుకునే వాళ్ళే ఉంటారు కదా, కొంతమంది అయితే చీర కట్టి డెకరేషన్ చేసుకుంటారు. అలా రాని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది. సో ఇలా కలశం పెట్టుకొని కలశం మీద కొబ్బరికాయ పెట్టుకొని మంచిది రౌండ్ షేప్ ఉన్నది కొబ్బరికాయ పెట్టుకోండి. అటు ఇటు వంక టింకర్ ఉన్నాయి పెట్టుకుంటే పడిపోతుంది. సో ఇలా పెట్టుకున్నాక దాని మీద కొంచెం పూలు కానీ బ్యాంగిల్స్ కానీ ఇలా అన్నీ వేసుకొని కొంచెం పూలమాల వేసుకున్నారంటే మల్లెపూలు అలా ఏమైనా పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది. బొట్టు కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు పూజ కాదు కాబట్టి నార్మల్గా చూపిస్తున్నాను. సో ఇంకో థర్డ్ మెథడ్ వచ్చేసి ఇలా అండి. నేను ఫస్ట్ నా సైడ్ మడిచాను కదా, ఇప్పుడు చూడండి ఆపోజిట్ సైడ్ మడుస్తున్నాను. మడిచేసి అలా మడిచేసిన తర్వాత ఇది కూడా సేమ్ ట్రయాంగిల్ షేప్లో మడుచుకుంటే మనకి బ్లౌజ్ పీస్ని పెట్టేసి మనకి ఫోల్డింగ్ అనేది మంచిగా నీట్గా వస్తుంది. సో ఓకే, నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీసెస్తో చూపిస్తున్నాను. సో మీరు చూసి మీకు ఇందులో ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ ట్రై చేయండి. సో వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. సో ఓకేనా? అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరి హ్యాపీ వరలక్ష్మి వ్రతం, హ్యాపీ రాఖీ అందరూ హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. సో దట్ ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ మటుకి చేయటం మర్చిపోకండి. చూడండి, మీకు అర్థం అవ్వటం కోసం అనేది చెప్పేసి నేను చేసిన మెథడ్స్ అన్నీ ఇక్కడ కలశంలా పెట్టి చూపిస్తున్నాను. చాలా బాగుంది. ఇదైతే ప్రాపర్గా కవర్ అయిపోయింది. సో మీకు ఇలా కావాలంటే కూడా ఇలా చేసుకోవచ్చు. దీనికి ఏముందండి, మనం గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ మనము ఫ్లవర్స్ కానీ బ్యాంగిల్స్ కానీ పైన బ్యాంగిల్స్ పెట్టేసి ఫ్లవర్స్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. అమ్మవారు ఎలా కొలిచినా మనకి కొంగు బంగారమే కదా. సో చూడండి, నేను 3 మెథడ్స్ చూపించాను కదా,